టీమిండియా స్పాన్సర్ కోసం బీసీసీఐ కొత్తగా ఆహ్వాన పత్రాలు జారీ చేసింది. అయితే ఈసారి క్రికెట్ జట్టు టైటిల్ స్పాన్సర్గా ఉండాలి అనుకుంటున్న సంస్థలపై కఠినమైన అర్హతలు నిషేధాలు విధించింది. ప్రత్యేకంగా ఆల్కహాలు, జోదం, క్రిప్టో, పోర్నోగ్రఫీ వంటి వ్యాపారాలకు సంబంధం ఉన్న సంస్థలు స్పాన్సర్గా రానియబోమని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు టీమిండియా లీడ్ స్పాన్సర్గా ఉన్న ఫాంటసీ గేమింగ్ కంపెనీ డ్రీమ్11 ఒప్పందం ముగిసింది. 2023లో 3 సంవత్సరాల పాటు 358 కోట్లకు బీసీసీఐతో ఒప్పందం చేసుకున్న ఈ సంస్థ ఇటీవలే ఆన్లైన్ గేమింగ్ చట్టం అమల్లోకి రావడంతో ఇక కొనసాగలేకపోయింది. దీంతో బీసీసీఐ కొత్త భాగస్వామ్యాన్ని వెతుకుతుంది. అయితే దీంట్లో బిడ్ ప్రాసెస్ విధానం ఎలా ఉంటుందంటే, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ డాక్యుమెంట్లు కొనుగోలు చివరి తేదీ సెప్టెంబర్ 12, అలాగే సెప్టెంబర్ 16న బిడ్ సమర్పణకు చివరి గడువు. ఐఈఓ డాక్యుమెంట్ కొనుగోలు కోసం సంస్థలు 5 లక్షలు ప్లస్ జీఎస్టీ చెల్లించాలి. ఈ ఫీజు తిరగవరని బీసీసీఐ స్పష్టం చేసింది. బిడ్లో పాల్గొనదలిచిన ప్రతి సంస్థకు గత 3 సంవత్సరాల సగటు టర్నోవర్ లేదా నికర ఆస్తి విలువ కనీసం 300 కోట్లు ఉండాలి. బిడ్డు వేసే సంస్థ నైతికంగా, ఆర్థికంగా, చట్టపరంగా పరిశుద్ధంగా ఉండాలి. సో బీసీసీఐ ప్రకారం ఈ క్రింద రంగాల్లో పనిచేసే సంస్థలు బిడ్లో పాల్గొనకూడదు. అవేంటంటే ఆల్కహాల్ ఉత్పత్తులు చేసే కంపెనీ, బెట్టింగ్, జోదం, ఆన్లైన్ మనీ గేమింగ్, క్రిప్టో కరెన్సీ, టోకెన్, ఎక్స్చేంజ్ వ్యాపారాలు, పొగాకు ఉత్పత్తులు, సామాజిక నైతికతకు విరుద్ధమైనవి, పోర్నోగ్రఫీ మొదలైనవి పాల్గొనకూడదని బీసీసీఐ తెలిపింది. మరొక ముఖ్యమైన షరతు ఏమిటంటే సరోగేట్ బ్రాండింగ్కు పూర్తిగా నో చెప్పింది. వేరే పేర్ల లోగోలు వాడి మోసపూరితంగా బిడ్డు వేయడం కఠినంగా నిషేధించింది. అలాగే బీసీసీఐతో ప్రస్తుత స్పాన్సర్లలో స్పోర్ట్స్ వేరు, బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, బీమా, నాన్ ఆల్కహాల్ పానీయాలు, ఫ్యాన్స్, మిక్సర్లు, సేఫ్టీ లాక్స్ వంటి విభాగాలు ఉన్నాయి. ఈ కేటగిరీలో కొత్త సంస్థలకు అవకాశం లేదని బీసీసీఐ తెలిపింది. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అర్థమైందా రాజా?